This is your college. Why you are getting here? అందరికీ నమస్కారం. ఇప్పుడు మీరు చేసిన నాటకం ద్వారా మేము తెలుసుకున్నది ఏంటంటే, పల్లెటూళ్ళలో చాలా వరకు చాలా మందికి నిరక్షరాస్యత ఎక్కువగా ఉంటుంది. దానివల్ల ఏంటంటే చాలా మందికి సాధారణ పురుడే జరుగుతుంది అనుకొని హాస్పిటల్ చెకప్లు ఇటువంటి వాటి గురించి ఎక్కువగా ఆలోచించారు. కానీ మనం అభివృద్ధి చెందిన వాళ్ళం కనుక ఇటువంటి వాటి గురించి ఆలోచించి మన వాళ్ళకి మనం అవగాహన చేయాలని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ప్రసవం అనేది ఒక స్త్రీకి పునర్జన్మ లాంటిది. ఆ ప్రసవ పడే సమయంలోన ఎముకలు ఇరిగిపోయేంత శబ్దాలతో ఒక స్త్రీ నొప్పులు భరిస్తూ ఒక ప్రాణానికి జన్మనిస్తుంది. జన్మనిచ్చే తల్లి యొక్క బాధ్యతని అందరూ తెలుసుకోవాలి. దానికోసమని ప్రతి ఒక్కరు ఇటువంటి విషయాలపైన అవగాహన చేసుకోవాలని నేను అర్థం చేసుకున్నాను. థ్యాంక్ యూ. My name is K. Viresh. My class BCom CA, first year, Adana Arts and Science College, Kosigi. బోధన క్షయవ్యాధి గురించి, ఆరోగ్య బోధన గురించి ఇప్పుడు వివరిస్తున్నాం. క్షయవ్యాధి యొక్క కారకాలు మరియు కారణాలు. క్షయవ్యాధి, ధూమపానం ఎవరైతే ఎక్కువగా తీసుకుంటారో వాళ్ళు అతి తొందరగానే క్షయవ్యాధికి గురవుతారు. రద్దీగా ఉండే ప్రదేశాలు, మనం రద్దీగా ఉండే ప్రదేశాల్లో ఎక్కువగా తిరిగామనుకో, అక్కడ క్షయవ్యాధి గురి అయిన వ్యక్తి ఉంటే ఆ వ్యాధి నుంచి అది గాలి నుంచి వస్తుంది కాబట్టి అందరూ తొందరగానే గురవుతారు. మధుమేహం అంటే డయాబెటిక్, ఎవరైతే డయాబెటిక్ గా ఉన్నారో వాళ్ళు క్షయవ్యాధికి గురవుతారు. పోషక ఆహార లోపం, ఎవరైతే సరిగా ఆహారం తీసుకోకపోతారో వాళ్ళకి ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉంటుంది కనుక క్షయవ్యాధికి తొందరగానే గురవుతారు. దగ్గరగా ఉండడం, క్షయవ్యాధి ఉన్న వారితో ఎక్కువగా దగ్గరగా ఉండడం వల్ల క్షయవ్యాధికి గురవుతాం. క్షయవ్యాధి వ్యాప్తి చెందే విధానం. క్షయవ్యాధి వచ్చిన వ్యాధిగ్రస్తుడు తుంపర్ల ద్వారా, అంటే తుమ్మడం గాని, నవ్వడం గాని, దగ్గడం గాని, వాళ్ళతో దగ్గరగా మాట్లాడడం వల్ల వారి నుంచి వచ్చే నోటి ద్వారా, తుంపర్ల ద్వారా మనకి క్షయవ్యాధి అనేది సోకుతుంది. క్షయవ్యాధి యొక్క లక్షణాలు. క్షయవ్యాధి వచ్చిన వారికి జ్వరం రాత్రిపూట అధికంగా ఉంటుంది, చెమటలు కూడా చాలానే పడతాయి. అలా వచ్చినప్పుడు మనం వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. దగ్గడం, క్షయవ్యాధి వచ్చిన వారికి 2 వారాలకు మించి దగ్గు ఉంటుంది, అప్పుడు వెంటనే డాక్టర్ని సంప్రదించాలి. ఛాతి నొప్పి, క్షయవ్యాధి వచ్చిన వారిలో ఛాతి నొప్పి అనేది అధికంగా ఉంటుంది. రక్తంతో కూడిన తెమడ, దగ్గునప్పుడు రక్తంతో కూడిన తెమడ అనేది రావడం జరుగుతుంది, క్షయవ్యాధి ఉన్న లక్షణం. బరువు తగ్గడం అనేది క్షయవ్యాధి యొక్క లక్షణం. చాలా రోజు రోజుకి బరువు అనేది తగ్గడం జరుగుతుంది. క్షయవ్యాధి నివారణ పద్ధతులు. డాక్టర్ని సంప్రదించడం, అంటే ఇంతకు ముందు చెప్పిన లక్షణాలు ఏవైనా మనలో కనిపిస్తే తొందరగానే డాక్టర్ని సంప్రదించాలి. పౌష్టిక ఆహారం తీసుకోవడం, పౌష్టిక ఆహారం తీసుకోలేకపోతే బరువు తగ్గి, ఇమ్యూనిటీ పవర్ తగ్గి క్షయవ్యాధికి గురవుతాం కనుక మనము తీసుకోవాల్సిన ఇంపార్టెంట్ ఫుడ్ ఏంటంటే ప్రోటీన్స్ రిచ్ ఫుడ్స్, హై క్యాలరీ ఫుడ్స్, మైక్రోన్ ఫ్రూట్స్, సపోర్ట్ ఫుడ్స్, హై ఎనర్జీ ఫుడ్స్. ఇవన్నీ తీసుకోవడం వల్ల పౌష్టికాహారంగా హెల్తీగా ఉంటారు కదా, తొందరగా సోకదు టీబీ. మనం ఏదైతే డైట్ చేయాలో తీసుకోకూడదు, ఫుడ్ అనేది అవాయిడ్ చేసే పదార్థాలు ప్రొసీజర్డ్ ఫుడ్స్, రీఫైన్డ్ గ్రైన్స్, హై ఫ్రైడ్ ఫుడ్స్, హై ఫ్యాట్ ఫుడ్స్, ఇవి తీసుకోకపోవడం వల్ల మనం క్షయవ్యాధికి తక్కువగా గురవడం జరుగుతుంది. విడిగా ఉంచడం, క్షయవ్యాధి వచ్చిన వ్యక్తిని విడిగా ఉంచడం వల్ల ఒకరి నుంచి ఒకరికి సోకుండా అక్కడే నివారణ జరుగుతుంది. మందులు వాడడం, క్షయవ్యాధి వచ్చిన వారికి ప్రతి గవర్నమెంట్ హాస్పిటల్లోన క్షయవ్యాధికి సంబంధించిన టాబ్లెట్స్ అనేది ఉచితంగా దొరుకుతాయి. అక్కడ వెళ్ళి ట్రీట్మెంట్ అనేది తీసుకోవాలి.
క్షయవ్యాధిని ముందుగా అరికట్టే విధానం. ధూమపానం నిషేధించడం. ధూమపానాన్ని నిషేధిస్తే క్షయవ్యాధిని అరికట్టవచ్చు. మద్యపానం నిషేధించడం. మద్యపానాన్ని నిషేధించడం వల్ల క్షయవ్యాధిని అరికట్టవచ్చు. టీకా వేసుకోవడం. క్షయవ్యాధి వచ్చిన వ్యక్తి BCG వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల టీబీని నివారించవచ్చు. అలాగే పుట్టిన వెంటనే పిల్లలకు కూడా BCG వ్యాక్సిన్ వేయడం వల్ల క్షయవ్యాధిని అరికట్టవచ్చు. చేతులు కడగడం. ఈ క్షయవ్యాధి వచ్చిన వారిని తాకడం కానీ ఏదైనా చేసిన వాళ్ళకి హెల్ప్ చేసినా వెంటనే చేతులు క్లీన్ గా కడుక్కోవడం వల్ల ఈ వ్యాధిని అరికట్టవచ్చు. థ్యాంక్ యూ. హాయ్ ఫర్ ఎవ్రీవన్. తంబాకు తినడం వల్ల చాలా క్యాన్సర్ అనేది వస్తుంది. వాళ్ళ ఫ్యామిలీస్ అనేది నష్టంలో వెళ్ళిపోతాయి. వాళ్ళు దేనికి ఇంకా పని చేయలేరు. ఇంకా వాళ్ళు తినేవాళ్ళు ఇంకా ఇది గవర్నమెంటే దీనిపైన యాక్షన్ తీసుకోవాలి. అంటే సిగరెట్స్ కానీ లిక్కర్ కానీ విమాల్ ఇలాంటి అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి. దీనిపైన గవర్నమెంట్ అనేది యాక్షన్ తీసుకుంటే ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ టు గవర్నమెంట్ టు టేక్ యాక్షన్ అగ్నెస్ట్ దీస్ విమాల్ గుట్కాస్ లైక్ దట్. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. I am Om Singh from BCom General, fourth sem. Sorry. Thank you. మనం అందరూ రెస్పాన్సిబిలిటీ తీసుకొని ఈ CPR ప్రాపర్ గా నేర్చుకుంటే మనం ఒక ప్రాణాన్ని కాపాడిన వాళ్ళం అవుతాం. సో అందుకని ఇప్పుడు ఒక సడన్ గా ఒక పేషెంట్ రోడ్డు మీద పడిపోతే మనం రోడ్డు పక్కకు తీసుకురావాలి. ఎందుకంటే రోడ్డు మీద మనం పడిపోయినప్పుడు మనం అక్కడ హెల్ప్ చేస్తే మనకు కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంటుంది. సో సీన్ సేఫ్టీ ఫస్ట్ తీసుకురావాలి. సో మనం ఇప్పుడు రోడ్డు పక్కకు తీసుకొచ్చాం పేషెంట్ ని. ఇప్పుడు ఏం చేయాలి? చెక్ ఫర్ రెస్పాన్స్ చెక్ చేయాలి. ఎలా అంటే షోల్డర్స్ ని పట్టాలి. ఏమైంది మీకు, ఏమైంది, బాగున్నారా, ఏమైనా అయిందా మీకు అని అడగాలి. సో నో రెస్పాన్స్ అయినప్పుడు ఏం చేయాలి? మనం చెక్ ఫర్ బ్రీతింగ్ అంటే శ్వాస ఆడుతుందా లేదా చెక్ చేయాలి. అది కూడా ఏంటి 10 seconds లో. ఎందుకు నవ్వుతున్నారు? ఆర్ యూ జోకింగ్? వీఆర్ జోకింగ్ హియర్. సో చెక్ ఫర్ రెస్పాన్స్. సో బ్రీతింగ్ చెక్ చేయాలి. బ్రీతింగ్ అంటే ఏంటి? శ్వాస ఆడుతుందా లేదా. సో శ్వాస ఆడట్లేదు. సో నెక్స్ట్ ఏం చెక్ చేయాలి? పల్స్ చెక్ చేయాలి. అంటే మనకు పల్స్ ఉంటుంది. మీరు ఇక్కడ కెరోటిడ్ పల్స్ అని ఒకటి ఉంటుంది. మీరు ఫీల్ అవ్వచ్చు. సో కెరోటిడ్ పల్స్ చెక్ చేయాలి విత్ ఇన్ 10 seconds. అంటే చెక్ చేయమన్నారు కదా అని అలాగే చెక్ చేసుకుంటూ ఉండకూడదు. విత్ ఇన్ 10 seconds. సో దెర్ ఇస్ నో పల్స్. దెన్ స్టార్ట్ CPR. So CPR. So what to do is how to do CPR is, suppose the patient is having full clothes. So if clothes are removable, అంటే మనము బట్టలు తీయొచ్చు అంటే తీయండి. లేదు బట్టలు తీయడం అంత టైం లేదు అనుకుంటే you can start CPR with the heel of your hand. మన హ్యాండ్ ఉంది కదా, దీన్ని హీల్ అంటారు. ఈ హ్యాండ్ ని హీల్ ఆఫ్ ద హ్యాండ్ ఎక్కడ పెట్టాలి అంటే మనం బ్రెస్ట్ ఎక్కడ ఉంది? ఆ చెస్ట్ కి బ్రెస్ట్ బోన్ కి 1/3 ప్లేస్ లో ప్లేస్ చేయాలి. డౌన్. సో అదర్ హ్యాండ్ ఆల్సో వి హావ్ టు ఏమంటే ఇంకొక హ్యాండ్ కూడా పెట్టేసి స్టార్ట్ CPR. ఓకే. సో CPR ఎలా చేయాలి? దీనికి ఒక రూల్ ఉంది. రూల్ అంటే ప్రిన్సిపల్. ఎంత చేయాలి CPR అంటే 30:2. అంటే 30 కంప్రెషన్ చేయాలి, 2 బ్రెత్స్ ఇవ్వాలి. సో 30 కంప్రెషన్ చేస్తారు. ఇప్పుడు మనకి ఇక్కడ లైవ్ పేషెంట్ కాబట్టి మనం డీప్ పెట్టట్లేదు, ఎందుకంటే రిప్స్ ఆయనకి ఫ్రాక్చర్ అవుతాయి. సో మీరు అర్థం చేసుకోండి. అంటే మేము జస్ట్ సో 30:2. సో కౌంట్ చేసుకోవాలి. మనమే కౌంట్ చేసుకోవాలి. 1 2 3 4 అని. అట్లా 30 కౌంట్స్ అయినాయి. 30 కంప్రెషన్ అయిన వెంటనే నెక్స్ట్ 2 బ్రెత్స్. ఈ 2 బ్రెత్స్ ఇచ్చేటప్పుడు హెడ్ టిల్ట్, చిన్న లిఫ్ట్. అంటే ఈ హెడ్ అనేది టిల్ట్ చేయాలి, ఈ చిన్న అనేది లిఫ్ట్ చేయాలి. సో ఈ విధంగా చేయాలి. సో అలా చేస్తే మనకు ట్రకియా ఓపెన్ అయిపోతుంది. అంటే మన శ్వాసనాళం ఓపెన్ అయిపోతుంది. మనం అప్పుడు మౌత్ టు మౌత్. సో మీ దగ్గర ఏం లేదు, మనం అంటే పెట్టడానికి అసిస్టెంట్ అయినా ఏదైనా చున్నీయో ఏదైనా కర్చీపో వాళ్ళ పెట్టి మౌత్ టు మౌత్ ఫుల్ ఫస్ట్ మనం డీప్ బ్రెత్ తీసుకోవాలి. డీప్ బ్రెత్ తీసుకొని ఇవ్వాలి.
సో అలా 2 కంప్రెషన్. దెన్ అగైన్ చెక్ పల్స్. ఓకే, పల్స్ చెక్, నో రెస్పాండ్, దెన్ స్టార్ట్ సిపిఆర్. సో ఇలా మనం 5 సైకిల్స్ ఆఫ్ సిపిఆర్ చేయాలి. ఇంతలో నీకు కాల్ ఫర్ హెల్ప్ చేసాం కదా, అంబులెన్స్ కాల్ చేసాము, అంబులెన్స్ వచ్చింది అనుకోండి, మనం పేషెంట్ తీసుకొని వెళ్ళిపోతాం. సరేనా? ఇవి సపోజ్ కొంతమంది కింద పడిపోయారు కానీ పల్స్ ఉంది కానీ బ్రెత్ లేదు. సో అప్పుడు మనం ఓన్లీ మౌత్ టు మౌత్ బ్రెత్ ఇవ్వాలి. సో ఇవన్నీ అంటే పల్స్ ఉన్నా కూడా మనం సిపిఆర్ చేయకూడదు, పల్స్ లేకపోతేనే సిపిఆర్ చేయాలి. సరేనా? Are you understand? So can anybody can tell? హాయ్ ఫర్ ఎవ్రీవన్. తంబాకు తినడం వల్ల చాలా క్యాన్సర్ అనేది వస్తుంది. వాళ్ళ ఫ్యామిలీస్ అనేది నష్టంలో వెళ్ళిపోతాయి. వాళ్ళు దేనికి ఇంకా పని చేయలేరు, ఇంకా వాళ్ళు తినేవాళ్ళు. ఇంకా ఇది గవర్నమెంటే దీనిపైన యాక్షన్ తీసుకోవాలి. అంటే సిగరెట్స్ కానీ, లిక్కర్ కానీ, విమాల్ ఇలాంటి అడ్వర్టైజ్మెంట్లు వస్తున్నాయి. దీనిపైన గవర్నమెంట్ అనేది యాక్షన్ తీసుకుంటే ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అయిపోతుంది. సో ఐఎమ్ రిక్వెస్టింగ్ టు గవర్నమెంట్ టు టేక్ యాక్షన్ అగ్నిస్ట్ దీస్ విమాల్ గుట్కాస్ లైక్ దట్. సో థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. I am Om Singh from BCom General, 4th sem. Sorry. Thank you. మీడియా మిత్రులకు మరియు ఆదోన్లో ఉన్నటువంటి మధు హాస్పిటల్ యాజమాన్యం సిబ్బందికి, స్టాఫ్ నర్సుకు, మిగతా ఇతర మెంబర్స్కు, అదేవిధంగా ఇక్కడ ఎంతసేపు వెయిట్ చేస్తున్నటువంటి మరియు సహనంతో ఓపికతో కూర్చొని అన్ని రకాలుగా ఈ యొక్క సన్నివేశాన్ని చూస్తూ దానికి తోడు తెలుసుకుంటున్నటువంటి విద్యార్థులందరికీ కూడా నమస్సుమాంజలి. ఈ రోజు ఉన్నటువంటి ఏంటి సార్ అంటే వరల్డ్ హెల్త్ డేలో భాగంగా ఈ యొక్క మధు హాస్పిటల్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా చక్కగా మనకు అన్ని విషయాలు అవగాహన కల్పించారు. పొగాకు గురించి అయితేనేంటి, క్యాన్సర్ గురించి అయితేనేంటి, అదే విధంగా ఈరోజు చాలా వరకు అంటే ఈ డెలివరీ విషయాలు ఏవైతే ఉన్నాయో, ఇందాక అబ్బాయి చెప్పాడు సార్ కోసిగి మాది, చాలా విలేజ్ సరౌండింగ్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పటికీ కూడా ఆ ట్రెడిషనల్ మెథడ్స్ ని ఫాలో అవుతా ఉన్నారు. అంటే ఏం కాదులే, ఇక్కడే ఉందాం, అన్ని మంచిగా చూసుకుందాం, పైన దేవుడు ఉన్నాడు. సో ఇట్స్ దట్ జనరేషన్ విల్ బి చేంజ్. ఈ జనరేషన్ తగ్గట్టుగా కూడా మనం చేంజ్ అవుతూ ఈ రోజు ఉన్నటువంటి అడ్వాన్స్ టెక్నాలజీని యూజ్ చేసుకుంటూ మనకి హెల్త్ ని, దానికి తోడు రాబోయే తరాన్ని కూడా మనం కాపాడుకోవాలనేది ఎంతైనా బాధ్యత మనపై ఉంది. కాబట్టి ఈ విషయం పట్ల, అదే విధంగా ఇందాక సిపిఆర్ ఇట్స్ వెరీ ఎమర్జెన్సీ. చాలా వరకు ఏంటి సార్ అంటే విద్యార్థులు అయితేనేంటి మనం బైక్ రైడ్ చేస్తూ ఉంటాం. రైడ్ చేసేటప్పుడు చాలా వరకు ఈ ఆర్ట్స్ రోడ్లో చూస్తూ ఉంటాం, యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. అనుకోకుండా వాడు స్పృహ కోల్పోవడము, ఇంకోటి జరుగుతూ ఉంటది. అలాంటి సందర్భాలలో మనం ఏ విధంగా రియలైజ్ ఒక తోటి ప్రాణాన్ని మనం ఏ విధంగా కాపాడగలం అలా చూసి ఉండకుండా మనకు చేతనైనంత, మనకు వీలైనంత హెల్ప్ చేసి ఆ ఎమర్జెన్సీ సిచ్యువేషన్ ని కాపాడాలనేది మనకి ఎంతైనా బాధ్యత ఉంది. సో సొసైటీలో ఉన్నాం కాబట్టి ఎంతో కొంత మన బాధ్యతను మనం ఫీల్ అవుతూ ఈ రకంగా అన్ని రకాల సిచ్యువేషన్స్ మనం ఓవర్కమ్ చేసుకుంటూ కాపాడాలన్నదే వీళ్ళ యొక్క అవగాహన సదస్సు. కాబట్టి ఈ రకంగా మాకు అన్ని రకాలుగా అవగాహన కల్పించినటువంటి మేడం గారికి, సూపరింటెండెంట్స్ గారికి, లేదా ఈ స్టాఫ్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా మా తరఫున, మా కాలేజ్ యాజమాన్యం తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. ముందు ఇలాంటి హెల్త్ కానీ ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు అందరు పెద్దలు. సో కాబట్టి ఇలాంటి అవగాహన ప్రోగ్రామ్స్ ముందు కూడా ఇక్కడ కండక్ట్ చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇటు నా పేరు శ్రీనివాస్ రెడ్డి, కామర్స్ డిపార్ట్మెంట్ లెక్చరర్. థ్యాంక్ యూ.